యూఎస్, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు అయితే భారీగా అయితే పెరుగుతున్నాయి. సో రాబోయే రోజుల్లో కూడా ఈ యుద్ధం ఇలాగే కొనసాగే అవకాశం ఉండడం, అలాగే గల్ఫ్ కంట్రీస్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ని రెడ్యూస్ చేయడం వల్ల సో ఏషియన్ మార్కెట్లు అయితే భారీగా అయితే నష్టపోతున్నాయి. సో ఈ ఏషియన్ మార్కెట్స్ దాదాపు అన్ని ఈ హార్ముజ్ జలసంధి ద్వారా అయితే క్రూడ్ ఆయిల్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. సో ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ధరను భారీగా పెరిగిపోవడం, అలాగే క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్లో రిడక్షన్ తీసుకురావడం వల్ల సో ఏషియన్ మార్కెట్లు అయితే నష్టాలు అయితే చూస్తున్నాయి. సో ఈరోజు చూసినట్లయితే సౌత్ కొరియాకి చెందిన కోస్పీ ఇండెక్స్ దాదాపు లోయర్ సర్క్యూట్ హిట్ అయ్యి 20 మినిట్స్ ట్రేడింగ్ కూడా హాల్ట్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ టోక్యో ఇండెక్స్ కూడా దాదాపు 5% దాకా అయితే పడింది. నెక్స్ట్ నిఫ్టీ విషయానికి వస్తే సో నిఫ్టీ ఈరోజు దాదాపు 750 పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెన్తో ఓపెన్ అయినా సో సెషన్ ముగిసే సమయానికి దాదాపు 400 పాయింట్ల రికవరీ అయితే కనబడిచింది. సో ఓవరాల్గా చూసిన నిఫ్టీ అయితే దాదాపు 2% దాకా అయితే పడింది. నెక్స్ట్ చూసినట్లయితే సో రూపీ ఈరోజు ఆల్ టైమ్ లో అయితే హిట్ అయింది. సో మనం చూసినట్లయితే డాలర్తో పోల్చుకుంటే సో రూపీ ఈరోజు సో 92.5 అయితే రీచ్ అయింది, ఆల్ టైమ్ లో అయితే హిట్ చేసింది. సో మనం చూసినట్లయితే దీనికి మెయిన్ రీజన్ క్రూడ్ ఆయిల్ అనే చెప్పుకోవచ్చు. సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఈరోజు దాదాపు 25% దాకా అయితే పెరిగాయి, $120 పర్ బ్యారల్ అయితే రీచ్ అయ్యాయి. సో ఏదైతే ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల డాలర్స్కి డిమాండ్ పెరగడం వల్ల సో రూపాయి అయితే పతనం అవుతుంది. సో అలాగే మనం చూసినట్లయితే ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్. సో ఎఫ్ఐఎస్ ఫ్రైడే చూసినట్లయితే దాదాపు 6,000 crores దాకా అయితే సెల్లింగ్ చేశారు. సో మనం చూసినట్లయితే సో రూపాయి దాదాపు 90-60లో $1కి $4 ఉంటాయి. సో ఇప్పుడు ఈరోజు సో దాదాపు 92.5కి అయితే చేరింది. సో రాబోయే రోజుల్లో యుద్ధం ఇలాగే కొనసాగే అవకాశం ఉండడం, అలాగే ఒకవేళ ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ సో $100 అబోవ్ అలాగే కొనసాగే అవకాశం ఉంటే సో రాబోయే రోజుల్లో రూపాయి ఇంకా పతనమయ్యే అవకాశాలు ఉన్నట్లయితే చెప్తున్నారు. ఈరోజు మార్కెట్ పడినప్పటికీ సో షుగర్ స్టాక్స్ దాదాపు 6-10% దాకా అయితే పెరిగాయి కదా. సో దీనికి మెయిన్ రీజన్ చూసినట్లయితే సో క్రూడ్ ఆయిల్ చూసినట్లయితే సో ఈరోజు దాదాపు 25% దాకా అయితే పెరిగి సో $120 పర్ బ్యారల్ అయితే చేరింది. సో అలాగే ఇరాక్, కువైట్ అండ్ యూఏఈ సో ఏవైతే ఈ కంపెనీలు క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ రెడ్యూస్ చేయడం కూడా సో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, అలాగే యుద్ధం ఇంకా కొనసాగే అవకాశం ఉండడంతో సో క్రూడ్ ఆయిల్ ధరలు అయితే భారీగా అయితే పెరుగుతున్నాయి. సో దీనివల్ల ఇప్పుడు ఈ ఇథనాల్ ప్రొడక్షన్ అయితే పెరిగే అవకాశం ఉండడంతో సో ఈ షుగర్ కంపెనీలు లాభపడుతున్నాయి. సో ప్రీవియస్గా మనం చూసినట్లయితే షుగర్కి యూస్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఇథనాల్ ప్రొడక్షన్లో ఈ షుగర్ కేన్ ఉపయోగించే అవకాశం ఉండడంతో సో ఈ షుగర్ కంపెనీస్ వాటి యొక్క ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుందని సో ఈరోజు మనం చూసినట్లయితే ద్వారకేష్ షుగర్, అలాగే దాల్మియా భారత్, దంపూర్ షుగర్ మిల్స్, అలాగే బజాజ్ హింద్ షుగర్, ఉత్తమ్ షుగర్ సో ఇంకా మిగిలిన షుగర్ కంపెనీస్ అయితే చాలా వరకు పెరిగాయి. సో ప్రీవియస్గా మనం చూసినట్లయితే సో ఇండియన్ గవర్నమెంట్ అయితే సో ఇథనాల్ని అయితే పెట్రోల్తో కలిపి బ్లెండ్ చేసే దానికి అయితే ఆదేశించడం జరిగింది కదా. సో ఇప్పుడు దీనివల్ల సో ఈ షుగర్ స్టాక్స్ అయితే లాభపడుతున్నాయి. సో అలాగే ఈ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ వల్ల ఫార్మర్స్ అలాగే అగ్రికల్చర్ ఎకానమీ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉండడంతో ఈ షుగర్ కంపెనీస్ అయితే సో ఇథనాల్ ప్రొడక్షన్లో భాగమయ్యే అవకాశం ఉండడంతోనే ఈ షుగర్ కంపెనీలన్నీ ఈరోజు దాదాపుగా భారీగా పెరిగాయి. నెక్స్ట్ చూసినట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళ ఏటీఎం విత్డ్రా లిమిట్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సో April 1, 2026 నుంచి సో ఏటీఎం క్యాష్ విత్డ్రా లిమిట్ అయితే తగ్గిస్తున్నారు. సో మనం చూసినట్లయితే దాదాపు 50% దాకా ఈ తగ్గింపు అయితే ఉండబోతోంది. సో మనం ప్రీవియస్గా ఏదైతే 1 lakh డెబిట్ కార్డ్ డైలీ విత్డ్రా లిమిట్ ఉందో సో దాన్ని ఇప్పుడు 50,000కి అయితే తగ్గించారు. సో అలాగే 1,50,000 ఉన్న లిమిట్ని కాస్త 75,000కి అయితే తగ్గించడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ చూసినట్లయితే రూపే ఎన్సీఎంసీ ప్లాటినం డొమెస్టిక్ డెబిట్ కార్డ్, అలాగే రూపే ఎన్సీఎంసీ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్, రూపే ఉమెన్ పవర్ ప్లాటినం డెబిట్ కార్డ్, రూపే పిఎన్బి పలాష్ డెబిట్ కార్డ్, సో రూపే బిజినెస్ ప్లాటినం ఎన్సీఎంసీ డెబిట్ కార్డ్, మాస్టర్ కార్డ్ ప్లాటినం డెబిట్ కార్డ్, వీసా గోల్డ్ డెబిట్ కార్డ్, పిఎన్బి మాస్టర్ కార్డ్ ప్లాటినం రైజ్ డెబిట్ కార్డ్. సో ఈ డెబిట్ కార్డ్స్కి సో ప్రీవియస్గా ఉన్న 1 lakh లిమిట్ని కాస్త సో 50,000కి అయితే తగ్గించడం జరిగింది. సో అలాగే రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్, పిఎన్బి రూపే సెలెక్ట్ నియో, పిఎన్బి రూపే సెలెక్ట్ ఎక్సెల్, వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్, మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డ్. సో
ప్రీవియస్గా ఉన్న 1,50,000 లిమిట్ని 75,000కి అయితే ఈ కార్డ్స్కి తగ్గించడం జరిగింది. సో ఏదైతే ఈ తగ్గించిన విత్డ్రా లిమిట్స్ సో ఏప్రిల్ 1, 2026 నుంచి అమలవుతాయని చెప్తున్నారు.